ఇది జులాజికల్ వాళ్ళు రామాపుర పరిసర ప్రాంతాల్లో సర్వే చేసిన రిపోర్ట్. ఓ మై గాడ్, రామాపురం ఆ చుట్టుపక్కల పొలాల్లో గ్రేడ్ 1 బాక్సైట్ మైన్స్ ఉన్నాయా? అవును అంబిక గారు, ఆ పొలాలని మనం కొనుక్కొని అక్కడ మనం ఫ్యాక్టరీ పెడితే మైన్స్ తవ్వడానికి పర్మిషన్ నేను తీసుకొస్తాను. మనమే ప్రాసెస్ చేసి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. దీనివల్ల నాకు లాభం ఏంటి? మిమ్మల్ని ఆ ఫ్యాక్టరీలో వన్ ఆఫ్ ద పార్ట్నర్గా తీసుకుంటాను. రూపాయి పెట్టుబడికి 10 రెట్లు ఆదాయం. బట్ మీ పొలాలు, రైతుల పొలాలు అన్నీ మనం కొనుక్కోవాలి. దానికి మీరు హెల్ప్ చేయాలి. మార్కెట్ రేట్కి డబుల్ రేట్ ఇస్తామంటే వాళ్లే ఎగబడి అమ్ముతారు. మనం ఫ్యాక్టరీ కోసం అని చెప్పి పొలాలు తీసుకోవాలి. ఆ పొలాల్లో ఉన్న మైన్స్ గురించి ఎవ్వరికీ తెలియకూడదు. తెలిస్తే మన లాభం తగ్గుతుంది. మీ డీల్ నాకు ఓకే. త్వరలోనే మన ప్రయత్నాలు మొదలు పెడదాం. థ్యాంక్ యూ మై డియర్ అంబిక గారు. యా, టుడే ఆన్వర్డ్స్ యు ఆర్ మై పార్ట్నర్. ఓకే. ఆ రోజు అంబికమ్మను కలిసి నేనే కదా. వీర్రాజు గారు, ఈ ప్రాజెక్టు వల్ల మీ ఊరితో పాటు మీరు బాగుపడతారు. ఆ రైతుల చేత ఆ పొలాలన్నీ అమ్మిస్తే మీకు కమిషన్ ఇస్తాను. ఏంటండి? ఏంటి అంటే కమిషన్లు మింగే మనిషిలా కనపడుతున్నాను నేను? 2% ఇస్తానండి. 2% కాదు, 5% ఇచ్చినా నేను ఒప్పుకోను. వీర్రాజు గారు, ఆ ప్రాజెక్టు వాల్యూ 1000 కోట్లు. అందులో మీకు 2% అంటే 20 కోట్లు. అక్షరాల 20 కోట్లు. 20 కోట్ల? అయితే మీ పని అయిపోయినట్టే. వాళ్ళందరినీ ఒప్పించి వాళ్ళ పొలాల పత్రాలన్నీ మీకు వచ్చారు నేను చేస్తాను. థాంక్స్ అండి. పదండి పదండి. ఓరే సుబ్బయ్య, పార్థసారథి గారు ఆయన పెట్టబోయే ఫ్యాక్టరీ గురించి నాకంతా చెప్పారా? చూసారా, మన కష్టాలు ఇక తీరిపోయినట్టే. నన్ను నమ్మండి, మీ అందరి భవిష్యత్తు ఈ ఫ్యాక్టరీతో మారిపోతుంది. అలాగే మీ దగ్గర నుంచి కొనుక్కున్న పొలాలకు ఇప్పుడున్న మార్కెట్ రేటు కంటే డబుల్ రేట్ ఇచ్చి మేము కొనుక్కుంటాం. అదిరా, మన కరువు మొత్తం పోతుంది అంటే ఏటో అనుకున్నాను రా. కానీ ఇలా ఫ్యాక్టరీ రూపంలో ఆ అమ్మవారు కరుణిస్తారనుకోలేదు. ఇదిగో అందరం ఆయన చెప్పినట్టే విందాం. లక్ష్మమ్మ, లక్ష్మమ్మ, లక్ష్మమ్మ. పండు, ఏంటలా ఉన్నావు? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? లక్ష్మమ్మ, పంచాయతీ దగ్గర నుంచి వస్తాను. పంచాయతీ దగ్గర నుంచా? అటెందుకు వెళ్ళావు? ఏట్లేదమ్మా, ఊరికి అలా బయటికి వెళ్ళాను. పంచాయతీ దగ్గర జనమందరూ ఉంటే చూసి అటు వెళ్ళానమ్మా. పంచాయతీ దగ్గర జనం ఉన్నారా? ఏమైంది? ఏటైందంటమ్మా, ఊర్లో పొలాలు కొనడానికి వ్యాపారస్తులు వచ్చినారమ్మా. వాళ్ళు ఊరి జనాలందరూ నిల్చోబెట్టి ఈ భూములు అమ్మితే ఇప్పుడున్న మార్కెట్ రేట్ కంటే డబుల్ రేట్ ఎత్తామని చెప్తాండ్రమ్మా. కానీ నాకు ఆ విషయం ఏంటి అర్థం కావట్లేదమ్మా. ఇప్పుడు ఎవరైతే రైతులతో బేరమాడుతుండ్రో ఆ వ్యాపారస్తుని మీరందరూ లేనప్పుడు అంబికమ్మని కలవడం నేను చూశానమ్మా. ఏంటి పండు నువ్వు అంటున్నది? అప్పుడు కూడా ఫ్యాక్టరీని ఏదేదో మాట్లాడుకున్నారమ్మా. అప్పుడు నాకు అర్థం కాలే.
ఇప్పుడు అదే గల లక్ష్మమ్మ, నాకెందుకో అతను రైతులు బురుడే కొడతారనిపిస్తుందమ్మా. ఆ రైతులను చూస్తుంటే ఒట్టి అమ్మాయికిలాగా ఉన్నారమ్మా. వాళ్ళని చూస్తుంటే తల ఊపి ఆ పొలాన్ని అమ్మకానికి ఒప్పుకునే ఉన్నారు. పండు, ఉన్నట్టుండి మార్కెట్కి డబుల్ రేట్ పెట్టి అతను రైతుల దగ్గర కొంటున్నాడు అంటే ఇందులో ఏదో ఉంది. అవునమ్మా, నాకు కూడా అది అనిపిస్తుంది. నువ్వెలాగైనా ఆ రైతులతో మాట్లాడి వాళ్ళని కాపాడాలమ్మా. ఖచ్చితంగా ఈ ప్లాన్ వెనక అంబికమ్మే ఉంది. అంబికమ్మ ఇవాళ్లే వచ్చింది. ఈరోజు ఆ బిజినెస్ మ్యాన్ వచ్చాడంటే ఈ డీల్ వెనకాల ఉన్న మాస్టర్ మైండ్ అంబికమ్మే. ఎలా అయినా రైతుల్ని కాపాడాలి. సరే పండు. ఏంట్రా, అదృష్ట దేవత వచ్చి తలుపు తడుతుంటే తలుపు బిగించి కూర్చుంటారా ఏంటి? మీ పొలాలకు మంచి రేటుతో పాటు మీ పిల్లలకు అలాగే మీకు కూడా ఉపాధిస్తాను. ఆ? బా, ఇంకేంట్రా ఆలోచిస్తారు? ఇంతకు మించిన మంచి ఆఫర్ మనకు వస్తుందా? త్వరగా ఆయన మనసు మారకముందే పొలాలు అమ్మేస్తామని మాట ఇవ్వండిరా. అయ్యా, మీరు చెప్పిందంతా బాగానే ఉంది. మేమందరం మా పొలాల్ని ఆ, ఏంటమ్మా మధ్యలో నువ్వు? ఇది మా ఊరు పంచాయతీ, వెళ్ళెక్కడి నుంచే. నేను ఈ ఊరిదాన్ని. ఆ, అమ్మవారు ఎప్పుడైతే నన్ను దత్తత తీసుకున్నారో నాది కూడా ఈ ఊరే. ఏ నిర్ణయం తీసుకున్నారు? ఏం లేదమ్మా, ఆ పెద్దాయన మా పొలాలకి మంచి రేట్ ఇస్తానంటున్నారు. అలాగే మా పిల్లలకి, కొంతమంది మగాళ్ళకి ఫ్యాక్టరీలో మంచి ఉద్యోగం ఇస్తానంటున్నారు. 3 పంటలు పండే పచ్చని మాగాణి నేలని ఫ్యాక్టరీకి అమ్మితే ప్రస్తుతానికి మంచి రేటే వస్తుంది. కానీ వ్యవసాయమే తెలిసిన మీరు తర్వాత ఏం చేస్తారు? ఇదిగో, నీకెందుకమ్మా ఇవన్నీ? ఇన్నాళ్ళు రైతులుగా అందరికీ అన్నం పెట్టిన మీరు రేపటి నుంచి వాళ్ళ ఫ్యాక్టరీలో కూలీలుగా వెళ్ళాలి. ఆ, ఆ, కూలీ అయితే ఏంటి? మంచి జీతం ఇస్తారు. ఆ జీతం మీరు మనసు పెట్టి వ్యవసాయం చేస్తే మీరు పంటలు పండించలేరా? ఎవరు వచ్చింది? కనుక్కుంటాను మేడం. ఎవరా అమ్మాయి? ఆ? లక్ష్మి అని ఊరికి కొత్తలండి. ఓహో, ఎవరు లక్ష్మి అంట మేడం? ఈ లక్ష్మి అడ్డుపడుతుందేంటి? దీనికేం పని ఊరి గొడవల్లో?